హల్లెలూయా. కూడి ఉన్న పరిశుద్ధులకు, అలాగే కుటుంబానికి, మరి ముఖ్యంగా వేదికలు అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుందాం. సర్వశక్తి గల మా ప్రభు, ఎంతవరకు సాక్ష్యాల ద్వారా, వాక్యం ద్వారా, చక్కని ప్రభు పాటల ద్వారా మీరు ఆరాధించబడి మీరు మహింపొందినారు. నీ కుమారుడు విక్టర్ సామ్యూల్ బాబు గారిని మహింపరిచారు. నీ కుమారుని ఎత్తుపట్టుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి కుటుంబానికి ఆదరణ, అలాగే ప్రభు మరి సంఘానికి ఆదరణ, మీ బలము, మీ శక్తినిచ్చి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు బలమును, శక్తిని దయచేయమని మా రక్షకుడు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. చిన్న వాక్యం చదువుదాం. నిర్గమకాండం నుంచి వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 28వ అధ్యాయము. ఇంటికి వెళ్ళిన తర్వాత 9 నుంచి 30 వచ్చిన వరకు చదువుకోండి. మొదటి నుంచి మొత్తం అధ్యాయం అంతా చదవండి. ఆ అంశం మీకు తేటగా అర్థమవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. 28వ అధ్యాయం 9వ వచనం నుండి, మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను, అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6, పేర్లు అంటే పేర్లు అండి, మనిషి యొక్క పేర్లు, వారి పేర్లలో 6, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను లెక్కింపవలెను, చెక్కింపవలెను. 6 పేర్లను చెక్కింపవలెను. థ్యాంక్ యూ. ముద్ర మీద చెక్కబడిన వాటి వల్లే, ముద్ర అనే మాట దగ్గర సిగ్నెట్ అనగా ఉంగరము అని అర్థం. సిగ్నెట్ ముద్ర మీద చెక్కబడిన అంటే ఉంగరం మీద చెక్కబడిన వాటి వల్లే చెక్కిడి వారి పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవులలో వాటిని పొదవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా, యెహోవాకు జ్ఞాపకార్థం కాదండి, ఇది ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థం. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏబోదు భుజముల మీద ఉంచవలేను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. ఇప్పుడు ఆఖరిగా 29వ వచనం చదువుకున్నాం. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. చదవని వాక్యమును ప్రభు దీవించును గాక. దయచేసి అందరూ కూర్చోవచ్చు. సహోదరుడు ఇమ్మానుయేలు ఒక చిన్న కీర్తన పాడమని కోరుచున్నాను. అందరూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. నీవు కాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెలుచున్నా. నీవు కాక నాకిలలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రలు ఒంటరినై సాగి వెలుచున్నా.
చదువుకున్న భాగంలో అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రూమ్ మీద న్యాయ విధాన పథకంలోని ఇజ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము కొత్త నిబంధన నుండి 19వ వచనంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటను మనం చదువుకుంటున్నాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. And he took bread and gave thanks, and broke it and gave unto them, saying, This is my body which is given for you. My body అంటే నా మాంసం అనుకుని 70 మంది శిష్యులు వెళ్ళిపోయారండి. ఒక రోజున రొట్టె విడిచిది నా శరీరం అన్నాడు. అనగా ఆ రొట్టె ఈ గడి వర్తమానమైనది.
యేసుక్రీస్తు ప్రభు బయలుపరచబడిన దేవుడు, బయలుపరచబడిన వాక్యము, బయలుపరచబడిన పరిశుద్ధాత్మ శక్తి, రివీల్ వర్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ రెవల్యూషన్. ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉన్నాడు, ప్రత్యక్షమైన దేవుడు కనుక ఆ రొట్టె వాక్యమై ఉన్నది. వారికి అర్థం కాలేదు. అయితే నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడని, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటకు? నన్ను అనగా యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడో మనం కొద్దిగా చూద్దాం. దయచేసి ఎవరో మాట్లాడొద్దండి. సామ్యూయల్ విక్టర్ బాబుని గౌరవించి కొద్ది నిమిషాలు మౌనంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం అందంగా మీకు అప్పగిస్తాం. వచ్చి కామ్గా కూర్చోండి, అలా గట్టిగా ప్రార్థించుకోకండి. వాక్యం వినే వాడికి అభ్యంతరకరంగా ఉంటుంది. ఆయన గౌరవించాలని చెప్పి కోరుచున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత 1-9 వచనాలు చదువుకోండి. సమయాన్ని సద్వినియోగం చేయడానికి 3-9 వరకు చదువుకుందాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరిచినలా, ఈ అత్తరు 300 ధ్యానారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను వచ్చి సనుగుకొనిరి. అందుకు యేసుట్లేను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమెను ఎడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఆయన ఉండకపోతే ఎంత నష్టం మనకి, కానీ ఆయన చెప్తున్నారు ఉండను. అర్థం ఏంటంటే ఈ శరీరంతో ఎల్లప్పుడూ ఉండను కదా అని అర్థం, కానీ ఆత్మరూపంలో మనలోనూ ఉంటాడు. ఈమె తన శక్తి కొద్ది చేసి, అందరూ కూడా తమకున్న దాంట్లో చేస్తారు, కానీ తనకి ఎంత శక్తి ఉందో శక్తి అంతా చేసింది. ఈరోజు నిజంగా మన వధువు అయితే మన శక్తి అంతా ఆయన కోసమే వాడతాం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరంను ముందుగా అభిషేకించింది. ఆయన ద్వారా మనం అభిషేకించబడవలసి ఉండగా పాపాత్ములైన స్త్రీ యేసుక్రీస్తుని అభిషేకించిందని బైబిల్ రాయబడింది. యోహాను అంటున్నాడు యేసుని చూసి, నీ ద్వారా బాప్తిసం పొందవలసి ఉండగా నా యొద్దకు బాప్తిసం పొందడానికి వచ్చేవా అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగ జరుగుట న్యాయమే, ఇలాగ జరగవలసి ఉన్నది. ఎందుకంటే బలియే ముందు గొర్రెపిల్లని కడగాలి. అలా యేసుప్రభు సర్వ మానవాళ్ళ కొరకు, సర్వ సృష్టి కొరకు పాప విమోచన బలియే ముందుగా ఆయన కడగబడాలి. నిర్దోషమైన గొర్రెపిల్ల ఏ పాపం లేదు అయినా కడుగుతున్నాం దాన్ని. యేసుప్రభుకి ఏ పాపం లేదు అయినా కానీ కడగబడ్డాడు. నీతి యావత్తులా జరుగుతుంది. మరి యేసుప్రభు ద్వారా యోహాను పొందవలసిన బాప్తిసం ఏంటి? నేను నీ ద్వారా బాప్తిసం పొందవలసిన నా దగ్గర వచ్చాను అంటున్నాడు. అదే బాప్తిసం మన ఎక్కడ సంఘంలో అడిగాను, చెప్పలేకపోయారు. అదేంటంటే ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకోవాలన్నా, దేవుని దగ్గర అతసాక్షి అవ్వాలన్నా అది ఒక మానవుని వల్ల పని కాదు. ఇందాక రక్షణ గురించి మన దైవజనులు మాట్లాడారు. అది కేవలం దేవుడు చేయవలసిన కార్యం. అది ఇందాక డానీ బాబు చెప్పాడు, అలాగే ఇంకా దైవ సేవకులు కొంతమంది చెప్పారు. కాబట్టి యోహాను యేసుప్రభు నిమిత్తము తల కొట్టించబడుతున్నాడు. అతసాక్షి ఆయనలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఆ వాక్యంలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం పొంది ఆయన పరిపూర్ణుడై వాక్యము కొరకు అతసాక్షి కావలసి ఉంది. అందుకే అన్నాడు, నేనైతే నీటిలో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఈయనైతే అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తిసం ఇచ్చును.
ఈ శరీర బాప్తిసం అనేది శరీర మాలిన్యాన్ని పోగొడుతుంది, కానీ ఆత్మ బాప్తిసం అనేది అంతరంగంలో పాపాన్ని వెలువడుతుంది. కాబట్టి యేసుప్రభు మనకి ఇచ్చే బాప్తిసం ఏంటంటే ఈ లోక మాలిన్యాన్ని తీసివేసి కడిగేసి అది పెంట మీద పారవేసి లేక మరుపర సముద్రంలో అది పాతిపెట్టినప్పటికీ ఒక పాప స్వభావం మనలో ఉంటుంది. ఇంకా పాపం తీసివేయబడినప్పుడు కూడా స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఆయనే అగ్నికి వచ్చి కాల్చవలసి ఉంది. అగ్నితో బాప్తిసం ఇచ్చినప్పుడు అది కాలిపోతుంది. అందుకే ముఖముఖను దేవుని కలుసుకుంటే తప్ప ఒక మనుషుడు పరిపూర్ణ కాలేదని ప్రవక్తున్నాడు. కనుక నేను నీ ద్వారా పొందాల్సిన బాప్తిసం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆ పరిశుద్ధాత్మని ఆ గొప్ప వాక్యంతో నింపబడితే తప్ప అతను అతిసాక్షి కాలేడు, అతను పరిపూర్ణ కాలేడు. అందుకే యోహాను గురించి అతను అగ్ని కొరవలో మండుచున్నాడని చెప్పి రాబడి ఉంది. అదే అగ్ని, అదే దేవుడు పూర్తిగా అగ్ని చేత నింపబడి దేవుని కొరకు అతిసాక్షి అయ్యాడు. కనుక ఈరోజు మనం కూడా ఆ స్థానంలోకి రావాలి. కనుక ఈరోజు పాపాత్మురాలు యేసుప్రభు శరీరాన్ని అభిషేకించుచూ ఉన్నది. నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా ఆమె ఏం చేసింది? అభిషేకించింది. దేంతో అభిషేకించింది? పరిశుద్ధాత్మతో కాదు. ఆమె పరిశుద్ధాత్మ ఎక్కడది? పాపంతో నిండిపోయి ఉంటే. కానీ అత్తరు అమ్మే షాపులోకి వెళ్ళి మంచి విలువైన అత్తరు తీసుకొచ్చి యేసుప్రభు శరీరం మీద తల మీద నుంచి పాదమ వరకు దిగజారి పరిమళ తైలంగా కుమ్మరించి అత్తరుతో అభిషేకించింది. ఆ ఇల్లంతా, ఆ హాలంతా, ఆ సాలంతా గుమాలిస్తూ ఉంది. ఈరోజు మనము ఎంత పాపమైనా కానీ యేసుప్రభుని అభిషేకించగలం. అదే మంచి కార్యాలతో. ఎప్పుడైతే ఆమె పశ్చాత్తాపడిందో, ఎప్పుడైతే కన్నీళ్ళతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏడ్చిందో ఆమె పాపాలు పరిహారమయ్యి, ఆ అత్తరు కాదు కానీ ఆమె జీవితమే ప్రపంచమంతా పరిమళిస్తూ ఉంది ఇప్పుడు. అలాగే ఈ రోజున సామ్యూయల్ వ్యక్తులు నేను ఎప్పుడు ఆయన తప్పు చూడలేదు. మీరు అనుకోవటం నేను విన్నాను అంతవరకే. కాకపోతే ఆయనకంటే పెద్ద పాపలు మనం కదే ఎక్కువ మంది కనపడతారు. మన మోషే గారు చెప్పినట్టు డైరెక్ట్గా దాగిసాడు కాబట్టి పబ్లిక్గా చెప్పాడు. థ్యాంక్ యూ సార్. మనమేమో కనబడం, అందుకంటే ఏమీ లేదండి. కాకపోతే దేవుడు దైవజనులు చెప్పినట్టు ఆఖరి క్షణంలో మన దైవజనులు విజయరాజు గారు చాలా చక్కని మాట చెప్పారు. రెప్పబాటున యాక్షన్ తెప్పించినట్టు దేవుడు మరణం తెప్పించి ఈ రోజున అనేక ప్రాంతాలకి అసువాసన పరిమళింపజేస్తూ ఉన్నారు. ఎలాంటి పాపకైనా రక్షణ ఉందని జీవితం సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా అభిషేకించవచ్చు క్రీస్తు శరీరాన్ని. ఆయనకంటే గొప్ప పాపం నేను. దైవజనులు మోషే గారు అప్పటికి ఇంకా ఆయన పాస్టర్ గారు కాదు, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మ్యాథ్యూస్ గారు అలాగే మోజేష్ గారు అంతకు ముందే ఇక్కడ వచ్చి వారి కుటుంబానికి ఈ వర్తమానం చెప్పారు. తర్వాత నన్ను తీసుకొచ్చారు, అలాగే మ్యాథ్యూస్ గారు. కానీ దేవుడు నా ద్వారా వాక్యం చెప్పించి, నా ద్వారా బాప్తిసం ఇప్పించి, వారిని అభిషేకించి కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పాపాత్మ ఎలాగ యేసుప్రభు శరీరాన్ని అభిషేకించిందో ఈరోజు క్రీస్తు యొక్క సంఘమే క్రీస్తు యొక్క శరీరం. ప్రవక్త అంటున్నాడు, ఓ ఆ పాపాత్మకి ఎంత భాగ్యం వచ్చింది, నేను కూడా అభిషేకిస్తాను. ఈరోజు ప్రభు దగ్గర ఉంటే ప్రభు పాదాలు పట్టుకుని ఏడు చేస్తాను అనుకుంటున్నావు, ఆ పాదాలు ఎక్కడే ఉన్నాయి, ఆశ్రతుని సేవ చేయొచ్చు అన్నాడు. ఆ పాదాలు ప్రభు యొక్క సంఘం, ప్రభు యొక్క నిజ సంఘం. కానీ ఎక్కడున్నారంటే పాపంలో జీవిస్తున్నారు. మనం వెళ్ళి అభిషేకిస్తే వారు పరిశుద్ధులు అవుతారు. ఇక్కడ రివర్స్ అయింది. మహాపరిశుద్ధుడని యేసుని అభిషేకిస్తే పాపి పరిశుద్ధురాలైంది. కానీ క్రీస్తు పరిశుద్ధుడని నీవు పాపులు అభిషేకిస్తే పాపులు పరిశుద్ధులు అవుతున్నారు. దేవుని స్తోత్రాలు. పాపి వెళ్ళి పరిశుద్ధుడు పెడితే పరిశుద్ధుడు
పాపి పరిశుద్ధుడయ్యాడు. కానీ ఈ రోజున ఒక పరిశుద్ధుడు వెళ్ళి పాపి మీద పెడితే పాపి పరిశుద్ధుడు అవుతాడు. మోషే పాపి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, పరిశుద్ధుడయ్యాడు. ఇవాళ చాలా మంది పరిశుద్ధులు పాపను ముట్టుకోవడానికి భయపడుతున్నారు. ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు దానియేల్ గారు, దైవస్వరూపి. ఆయన మన బెంజ్ అని ఏదో వస్తుంది అంటే చిత్తూరులో సేవ చేస్తున్నారు. ఇక్కడే కృష్ణా జిల్లా అయింది. వెనుకపాడు కాదు, వెనుకపాడు సంసన్ గారిది. ఆయన పేరు బెంజమిన్ గారు ఏదో అనుకోరండి. ఆయన పేరు దానియేల్ గారు, పాస్టర్ గారు. విశాఖపట్నం వచ్చారు సంవత్సరం గారి దగ్గరికి. అప్పుడు మేము సంవత్సరం గారి శిష్యులు. నేను కొండ మీద ఏకాంత ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రాంతం చూపిస్తాను రా అని చెప్పి నన్ను అడిగాడు, చూపించమని. తీసుకెళ్తున్నాను. ఆ పక్కనే ఆడ ఎక్కువ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది, పక్కన విగ్రహాల గుళ్ళు ఉన్నాయి. ఆ గుడి దగ్గర నుంచి మనం వెళ్తున్నాం, ఆ గుళ్ళు కనబడుతున్నాయి, ఆ వారి నుంచే వెళ్ళాలి. జీవరత్నం ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు అండి. అదే ఆ ప్లేస్కి వెళ్తున్నాను సార్, తీసుకెళ్తున్నానంటే వీళ్ళు గుడి పక్కన తీసుకెళ్తున్నాడు అన్నాడు. ఆ గుడి మనల్ని ఏం చేస్తుంది అంటే దెయ్యాలు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? ఆ గుడిలో ఉన్న దెయ్యాలన్నీ నా పక్క నుంచి నువ్వు ఎందుకు వెళ్ళి చెప్పి అడుగుతూ ఉంటాయి. యేసుప్రభువు ఏమన్నాడో తెలుసా? ఎవడైనా వచ్చి నా మీద, ఎవడైనా సరే బండ మీద పడినప్పుడు వాడు ముక్కలు అవుతాడు, కానీ ఈ బండ వెళ్ళి వాడి మీద పెడితే అది నలి అంటే పొడి అయిపోద్ది అన్నాడు. మనం వెళ్ళి పడినా ఆయన పడినా ప్రమాదం మనకి తప్ప ఆయనకేమీ కాదండి. అలాగే తిరిగి జన్మించిన క్రైస్తవులుగా నీవు ఉన్నప్పుడు దెయ్యాలు మన మీద మన మీద దెయ్యాల మీద దెయ్యాలు పొడి తప్ప మనం ఏమవ్వం. దెయ్యాలకు భయపడి విశ్వాసం, నీదే విశ్వాసం, నువ్వేం సేవ చేస్తావు. విగ్రహాలు చూసి పారిపోతున్నారు. అంత దూరం పోయి గెంతేసాడండి. నేను వెళ్ళిపోతున్నాను కాముగా, రోజు అక్కడి నుంచి వెళ్తాను ప్రార్థన చేయడానికి. నేను ఏమండి దగ్గరికి ఇట్లా చూస్తే నాకు జాకుని ఎలా ఉంది అక్కడ దెయ్యం పెద్దది. అమ్మ బాబు వెళ్ళిపో ఒకే గింత అలా గెంతేసాడండి ఆయన. అదేం పాస్టర్ గారు అంటే ఎంత పని చేసావు, మూర్ఖుడా, దుర్మార్గుడు, దుష్టుడా, ఏంటి నీకు బుద్ధి ఉందా లేదా అంటే ఏం చేసిన పాస్టర్ గారు అంటే ఇక్కడిని తీసుకెళ్తావు నన్ను, అయినా రాజు తొక్కేస్తా నన్ను అంటున్నాడు. ఇలాంటి విశ్వాసం అంటే వాక్య జ్ఞానం లేక, సిద్ధాంతం ఆచారం చాలా అందంగా కనపడుతుంది, మన్నాన్ని తీసుకెళ్తుంది. వాక్యం లోకాన్ని, పాపాన్ని, మన్నాన్ని జయించి నిత్య జీవనం నడిపిస్తుంది. కాబట్టి ఆ శరీరానికి మనం అభిషేకించవచ్చు అని యేసుప్రభు పాదాలు ఇక్కడ ఉన్నాయని ప్రవక్త అన్నాడు. నా శరీరం ముందుగా అభిషేకించాను, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆమె చేసిన కార్యము ప్రపంచానికి వెళ్తుందని చెప్పాడు, ఆయన ప్రవచించాడు. ఈరోజు ఆ వాక్యము ప్రపంచం అంతా వెళ్ళింది. ఆ పాపాత్మను అందరూ ప్రశంసిస్తున్నారు. ఆమె దుష్టురాలు, దుర్మార్గురాలు, పాపి, ఎందుకు పనికిరాదు అన్నవాళ్ళు అందరూనేమో మహాశ్రమలు పడి ఊచకోతపడ్డారు. ఈమె పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది చక్కగా మేఘాల మీద ప్రభు దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక జాన్ పీటర్ పాస్టర్ గారు అన్నారు, మానవుడు ఘనముగా ఎంచే వాటిని దేవుడు నీచముగా ఎంచుతాడు. దేవుడు ఘనంగా ఎంచే వాటిని ఏమో మానవుడు నీచంగా ఎంచుతున్నాడు. కాబట్టి మనిషి జ్ఞానానికి దేవుని కార్యాలు అర్థం కావు. అది దేవునికి, దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. ఈ సమాచారం ఎవరు నమ్మాను? ఈ కాలంలో ఎవరు అతన్ని గ్రహించిరి? కాబట్టి గ్రహించేవారు కొద్దిమందే ఉంటారు. దేవుని రక్షణ ప్రణాళిక కొద్దిమందికి మాత్రమే అర్థమవుతుంది. ఈరోజు మరి యాక్చువల్గా చాలా మంచి ఒక గంట సమయం పడుతుంది, కానీ చిన్న సారాంశం చెప్పి మరి మీరు అంతా భోజనాలు చేయాలి కనుక ఈ సమయం సువార్త చేసే సమయం కాదు. చాలా మంచి సమయం ఇది. స్వామ్యుల విక్టర్ బాబుని ప్రశంసించాలంటే, ఆయన గురించి ఒక్క మాటలో నేను చెప్పాలంటే, ఆయనకి ఎంత రోషం ఉందో, ఎంత ధైర్యవంతుడో అంత దీనత్వం కూడా ఉంది. ఎంత కోపిష్టి అంటామో
అంత మంచితనం, అంత దీనత్వం కూడా వ్యక్తిలో ఉంటుంది. మా నాన్నగారు చాలా కోపిష్టి, సింహం లాంటి మనిషి అన్నమాట. ఆయన తుపాకీ వచ్చి ఒక మనిషి గారు అబ్బాయి కాల్చడానికి వస్తుంటే బండ మీద కింద దూకితే ఆయన అలిపోయి బాగా జ్వరం పెట్టేసుకున్నాడు. 7 ఊళ్ళు జనం మా నాన్నగారు మేనమామ గారు భూమి కోసం తగు వస్తే మా నాన్నగారు ఆ కుటుంబాన్ని కొట్టడానికి, అంటే నీళ్ళ దగ్గర పూర్వకాలం గొడవలు వచ్చాయి కదా, పొలం దగ్గర నీళ్ళు కట్టుకోవడానికి చేను దగ్గర, మా నాన్న అక్కడే వెళ్తే 7 ఊళ్ళు జనం పారిపోయారు. మా బాబాయ్ దేవాలయం చెప్తున్నారని చెప్పేసి. అంత బలవంతుడు. చివరి దశలో మా నాన్నగారిని గొర్రెపిల్లని చేసి దేవుడు తీసుకున్నాడు. దేవుడు మా పాస్టర్ గారికి చాలామంది తెలుసు. మన దైవజన మోషి గారు కూడా మా నాన్నగారు కూడా తెలుసు, చూశారు. ఆయన చాలా గౌరవంగా పెరిగిన వ్యక్తి, చాలా రోషం గల మనిషి మన విక్టర్ గారి లాగా. కాబట్టి కొంతమంది దేవుని బిడ్డలు అంత రోషం కలిగి ఉంటారు, కానీ వాళ్ళలో దీనత్వం కూడా ఉంటుంది. అలాగే మన డానీ బాబు అంటాడు, మీరు మారపోవడండి, చాలా మీకు అంత కోపం ఎక్కువ, కొంచెం తగ్గించుకోవాలని అంటుంటాడు. నిజంగా మా కోపం ఎక్కువే, కానీ అందులో ప్రేమ కూడా ఉంటుంది. దాన్ని కూడా గుర్తించాలని చెప్పి కోరుతున్నాను. అంటే మీరు గుర్తించడం చేస్తామండి. చాలామంది పాపం పాస్టర్ కోపం కసురుతారు అనుకుంటారు, కానీ అది మీకోసమే, నేర్చుకోవాలని. ఉదయాన్నే పాపం చక్కగా మౌసి పొద్దున్న విజయరాజ్ పాస్టర్ గారు వాళ్ళ సంఘస్థులతో పాపం మంచి ఇడ్లీ కాఫీ అయ్యి పంపించారు నాకు. ఆ సమయంలో వాళ్ళు కొద్దిగా దెబ్బలాడాను, ఇలా చేయాలని. అంత జ్ఞానం నేర్పుతుంటే తప్ప వాళ్ళని కోప్పడి కాదు. ఇలాంటి విషయాలు చెప్పడానికి సమయం కాదు. కాబట్టి దేవుని బిడ్డలకి కోపం ఉంటుంది, కానీ లోన ప్రేమ కూడా ఉంటుంది. కనుక దాన్ని గ్రహించుకోవాలి. పురుషుడు ఆ ప్రేమను వ్యక్తం చేయడం తెలియదు. కొంతమందికి చాలా నైస్గా మాట్లాడతారు, లోన గొంతులు కోసేస్తుంటారు. కానీ కోపడు గొంతులు కోసేలా కనపడతాడు, కానీ అవసరం ప్రాణం పెడతాడు. అందుకని మౌనంగా ఉన్నవారు చెడ్డలు అనుకోవద్దు. మీరు వారిలో కూడా మంచులు ఉంటారు. కాబట్టి కోపిస్టులు అందరూ కూడా మంచులు ఉంటారు అనుకోవద్దు, అందరూ కూడా చెడ్డలు ఉంటారు. అందుకే అన్ని రకాల మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి మనం ఏమో పట్టుకోలేము, కేవలం దేవుడు మాత్రమే పట్టుకోగలం. అది వాస్తవం. అది ఈ సమయంలో సామ్యూయేలు విక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాను, ఆయన దీనుడు అని. రెండవది, దైవసేవకులను గౌరవించే వ్యక్తిత్వం వ్యక్తి. ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే కానీ దైవసేవకుడు అంటే అయ్యా అని చెప్పేసి ఆయన వంగి నమస్కరించి చక్కగా మాట్లాడతారు. ఆ దీనత్వం వారిలో ఉంది, నేను చూశాను. కానీ ఏదైనా సమయం ఇస్తే మనం మోషే చెప్పినట్లు, తరుగుపుల మోషే మాస్టర్ గారు చెప్పినట్లు, ఎంతటి వ్యక్తిని సరే ఎదిరిస్తాడు, గద్దిస్తాడు. డిఎస్పీ గారిని కొట్టాడు, అర్థమైందాక ఆయన బాస్ని కొట్టాడు. ఆయనకంటే బాస్ ఎస్ఐ ఉంటాడు, ఎస్ఐ కంటే మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, సిఐ కంటే డిఎస్పీ అంటే బాస్ 3 బాసులు కొట్టాడు అనమాట. ఒకప్పుడు నేను చింతపల్లి ఆయన దగ్గర మాట్లాడడానికి వచ్చాను, రమ్మన్నారు. ఆయన నన్నే గద్దించాడు. మాస్టర్ గారు అన్నాడు, ఏం బాగున్నాను, మీరు చేసిన పని బాగోలేదండి అన్నాడు. ప్రస్తుతానికి మీకు అలా కనిపిస్తుందండి, కానీ కొద్ది రోజులు అయిన తర్వాత మాస్టర్ గారు తప్పైపోయిందని మీరు అంటారండి అన్నాను. నేను ఇంకా మాట్లాడలేదు. కొన్ని విషయాలు మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళాను. ఒకరోజు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నేను కొద్దిగా అపార్థం చేసుకున్నాను, మీరు చెప్పిన మాట నిజమేనండి అని అన్నాడు. అంత పెద్ద వ్యక్తి కూడా తగ్గించుకుని నన్ను క్షమాపణ అడిగాడు. నాకు తెలుసు బ్రదర్, ఆ రోజు చెప్పాను కదా సామ్యూయేల్ గారు అని చెప్పాను. కాబట్టి మనం కొన్ని పరిస్థితులు చక్కబడ్డానికి సమయం ఇవ్వాలండి. ఆ సమయం అన్ని పరిస్థితులు జవాబు ఇస్తుంది అని చెప్పాను. కనుక చివరి సమయంలో మరి వారికి నాకున్నటువంటి ఆ బంధం ఎటువంటిది అంటే, ఈ పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటిగా మాథ్యూ గారు, మోషే గారు నాకు తోడుగా ఉండేవారు. పౌలు గారు నన్ను పిలిచారు, గుంటూరు, ఆయన పేరు జీజీ పురుషోత్తం గారు, దైవజన్లు జీజీ పురుషోత్తం గారు ఒకప్పుడు దైవజన్లు గుంటూరు భాస్కరరావు గారు చర్చిలో నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి నన్ను పిలిచి కోటాలు పెట్టారు. ఆ కోటాల్లో మన దైవజన్లు మోషే గారు, మాథ్యూస్ గారు, ఇంకా పాల్ గారు,
సల్మాన్ రాజు గారు, మర్చిపోయాను నేను, సల్మాన్ రాజు గారి ద్వారా వీరంతా నాకు పరిచయం అయ్యారు. ఆయన కూడా చాలా నాతో క్లోజ్గా ఉండి ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. ఆ విధంగా నేను కొంతకాలానికి పిల్లట్లు పదవులు మొట్టమొదటి పిలిచారు. ఆ విధంగా దేవుడు మనందరూ ఒక ఆత్మీయ బంధువులుగా చేసి మన మోషే గారు అలాగే దైవజనులు మ్యాచెస్ గారి ద్వారా ఈ ప్రాంతం రావడం జరిగింది. దేవుడు ఈ ప్రాంతంలో మరి వారి తర్వాత నేను సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పడం ద్వారా ఈ సంఘాలు లేక దేవుని బిడ్డలు బలపరచబడటం, రక్షణ పొందడం జరిగింది. మరి ఈ విధంగా మీరంతా రక్షణ పొందడం నాకు ఎంతో సంతోషం. ఈ పల్నాడు ప్రాంతంలో దాదాపుగా అనేక సంవత్సరాలుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం వెళ్ళం గాక. ఏ సమయంలో ఎవరి ద్వారా ఏ ఆత్మ రక్షించబడాలి దేవుని చిత్తం అది, దేవునికే మహిమ కలగడం గాక. చాలా మంచిది. ఈ సమయంలో జ్ఞాపకార్థమైన రత్నములు అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. కొద్ది నిమిషాలు త్వరగా ముగిస్తాను. ఇక్కడ ఆదరణ కూడిక అని రాయబడి ఉంది. నేనేమో జ్ఞాపకార్థమైన రత్నములు అంటున్నాను. యాక్చువల్గా ఆదరణ కూడిక అన్నప్పుడు కుటుంబం యొక్క ఆదరణ గురించి మాట్లాడాలి. కానీ నేనేమంటున్నా ఇప్పుడు జ్ఞాపకార్థమైన రత్నములు. ఎందుకు ఈ టైటిల్ నేను పెట్టుకున్నానంటే ఆదరణ కూడిక అని పెట్టుకోవడం తప్పులేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ కూటం సామ్యూయల్ బాబు గురించి వాక్యం చెప్పినప్పుడు కుటుంబానికి ఎలాగో ఆదరణ వస్తుంది. కానీ కూటం అనేది కేవలం కుటుంబానికి ఆదరణ కోసం కాదు, ఆయన కోసం పెట్టిన కూటం. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన పల్నాడులో అంటే అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల చూస్తున్నాను ఆదరణ కూడిక అని రాస్తున్నారు. మరి జ్ఞాపకార్థ కూటాన్ని ఆదరణ కూడిక ఎందుకు రాస్తున్నారో నాకు తెలియదు. మరి ఎవరు దీన్ని ప్రారంభించారో? జ్ఞాపకార్థ కూటం పెట్టకూడదనా? ఎవరైనా దయచేసి చెప్తారా? పెట్టకూడదనా? ఆదరణాన్ని జ్ఞాపకార్థ కూటం రాయకూడదనా? జ్ఞాపకార్థ కూటం లేవనా? ఇక్కడున్న సేవలు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇక ఎవరో మనకు తెలియదు. కానీ కొంతమంది నమ్ముతున్నారు మనిషి చనిపోయి పాతిపెట్టిన తర్వాత ఏడవకూడదని, లేక జ్ఞాపకార్థ కూటాలు పెట్టకూడదని, పెడితే అది విగ్రహారాధన కూడా ప్రసారం చేసే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా అందులో భాగస్తుంది. దైవ స్వరూపంలో ఉన్నప్పుడు జ్ఞాపకార్థ చనిపోయిన రోజున అన్నీ ఎంత ఘోరంగా ఉండేదంటే ఇక్కడ సమాజ చేయడానికి వెళ్తేనే ఒకడేమో కోడి మాసం కొనకి వెళ్ళేవాడు. ఎందుకంటే ఇక మన తర్వాత దినం లేదు కాబట్టి, లేదా జ్ఞాపకార్థ కూడా లేవు కాబట్టి ఆ రోజు వాళ్ళ స్థామకు తగ్గట్టుగా బీరకాయతో పెడతావో, ఆనపకాయతో పెడతావో, కోడి మాంసంతో పెడతావో, మటన్ పెడతావు, ఈస్త్రీ పెట్టి ఆ రోజే భోజనం పెట్టాలి. సమాధి చేస్తామంటే మాంసం వండడం పెట్టండి, బుద్ధి లేకపోతే తెచ్చుకొని వండుకొని వేరేగా పెట్టుకోవచ్చు. అది కాదు, ఆ రోజే కార్యక్రమం చేయాలంటే ఎంత అజ్ఞానం అది. వాళ్ళు మాకు వాక్యం చూపించారు. ఏసుకే గ్రంథంలో ఏదో చచ్చిన వారి గురించి ఆడకూడదని, లేదా కార్యం చేయకూడదని చెప్తుంటే నిజంగా నమ్మేశాం. ఎన్ని కష్టాలు పడ్డామంటే అన్ని కష్టాలు పడ్డాం. అందుకనే ఆచారములు చాలా అందంగా కనపడుతుంది కానీ వాక్యం జీవింపచేస్తుంది. మన జీవితానికి అనుకూలంగా ఏ కార్యమైనా చేసుకోవచ్చు. ఈ భూ సంబంధమైన కార్యాలు ఆత్మను అడ్డగింపజాలు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి దేవుని ప్రవక్త జ్ఞాపకార్థ కూటాలకు వెళ్ళాడు, జ్ఞాపకార్థ కూటాలు జరిగించాడు ఆయన. అప్పుడు నేను వర్తమానం వచ్చి కళ్ళు ఇలా వెలిగి మా సంఘానికి క్షమాపణ చెప్పి ఈరోజు ఆ సిస్టాన్ని మార్చుకుని మళ్ళీ జ్ఞాపకార్థ కూటాలు పెడుతున్నాను. కాబట్టి జ్ఞాపకార్థ కూటం అని రాసుకోవడం తప్పేమీ లేదు. నిజానికి ఇది జ్ఞాపకార్థ కూటం. అయితే కుటుంబానికి ఆదరణే ఈ కూటం. ఆదరణ కూటమి పెట్టుకోవచ్చు, అది కూడా తప్పు కాదు. కూటమికి ఈ కూటమి ద్వారా ఆదరణ కలుగుతుంది. కానీ ఆయన కోసం కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పెడుతున్నాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏడంతస్తుల మేడమ జీవించిన, కోట్ల ఆస్తి గడించి బిడ్డల్ని పెంచి పెద్ద ఎన్ని చేసినా చనిపోయే టైంకి ఆ పెంట మీద ఈడ్చేస్తారండి. ఇందులో ఉండకూడదు, ఈ ఇంట్లో చచ్చిపోతే మధ్యన ఖాళీ చేయాలని చెప్పేసి పెంట మీద ఈడ్చేస్తున్నారు కొంతమంది. ఎంత ఘోరం అంటే సిద్ధాంతం అంత ఘోరం. కానీ అమెరికన్స్ అంతకుముందు ఎంత బాగా జీవించాడో ఆ చనిపోయే సమయంలో అతను అంత గౌరవంగా చూస్తారు. అమెరికా దేశం గౌరవించడం లేదు. నేను ఇక్కడ ఇజ్రాయేలు అవసాన కాలం ముందు తన కుమారుడు యోసేపు తన తండ్రిని ఎంత గౌరవించాడో చూడండి బైబిల్లో.
ఆయన చనిపోయిన తర్వాత 70 రోజులు సుగంధ ద్రవ్యాలతో శవాన్ని భద్రపరిచాడు. ఇంకొక 70 రోజులు అంటే గుర్తులేదు, మొత్తం 120 రోజులు ఎన్నో, మళ్ళీ ఇంకొక అన్ని రోజులు గుర్తులేదు కరెక్ట్గా నాకు, మళ్ళా అంగలార్చాడు. సమాధి చేయడానికి రథాల మీద తన తండ్రి చెప్పిన చోటుకి తీసుకెళ్ళి సమాధి చేశాడు. మనమా ఒరే అందరూ ఎగ్గేసుకోవాలి తీసేయండి అంటాడు, నేను ఎవరు ఎగ్గేసుకోవద్దు అన్నాడు. అన్నీ కట్టుబాట్లు అనమాట, అవి తప్పు. అవి ఒక వ్యక్తి కోసం తన కుమ్మడి ఎంతకాలం దుఃఖించవచ్చు, తన కుటుంబం ఎంతసేపు దుఃఖించవచ్చు. ఈరోజు అన్ని అందుబాటులోకి వచ్చాయి, ఫీజర్ కూడా తెచ్చుకుని బాడీ పెట్టుకుని తన బంధువులందరూ తెచ్చుకుంటాడు. మనకి ఇంకా ఏమీ డెవలప్మెంట్ లేదు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. చనిపోయిన తర్వాత బాడీని శుద్ధి చేసి చక్కగా అందరూ వచ్చే వరకు దాన్ని మ్యాచ్యూర్లో పెట్టి బాడీని చిత్రపరిచి అందరూ వచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకైతే జ్ఞాపకార్థం పాతి పెట్టిన తర్వాత, అమెరికాలో అయితే బాడీ ఉండగానే శుభ్రంగా సూట్ వేసి మంచి నీట్గా గ్లాస్ బాక్స్లో పెట్టి ముఖం బాగా కనిపించేలాగా సెంటు పూసి మంచి సువాసన వచ్చి మంచి బొకేలు పెట్టి ఫ్లవర్స్ పెట్టి ఎంతో చక్కగా అతను గౌరవించి ఆయన బతుకున్నప్పుడు ఎంత బాగా తయారయ్యేవాడు అలా తయారు చేసి బంధువులందరినీ రప్పించి విమానంలో రప్పించి 4 రోజులు దాచి అందరికీ చూపించి ఈ లోపల మొదటి జ్ఞాపకార్థం, రెండో జ్ఞాపకార్థం అంటే బాడీ ఉండగానే పెడతారు జ్ఞాపకార్థం కూడా. నేను 3 ఆటలకు వెళ్ళాను అక్కడ సమాధి కార్యక్రమం అమెరికాలో కూడా. అప్పుడు అనిపించింది ఎన్ని ఆచారాలు ఉండవు బాబు మనమని. కాబట్టి మన మైండ్ పెరగాలి కొంచెం. కాబట్టి ఈరోజు నేను ఆ సహోదరుని జ్ఞాపకం చేసుకుంటూ ఒక జ్ఞాపకార్థ ఈ కుటుంబంలో జ్ఞాపకార్థమైన రత్నం గురించి మాట్లాడుతున్నాను. ఇది నాకు చాలా ఫేమస్ మెసేజ్. ఇక్కడ బోధించడం నాకు తెలియదు, కానీ ఈ ప్రాంతంలో ఈస్ట్ గోదావరిలో 2-3 సార్లు ఎక్కడో నేను బోధించాను. చాలా ప్రశస్తమైనటువంటి క్రైస్తవులు అందరికీ కావాల్సిన గొప్ప వర్తమానం. అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతను తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇజ్రాయేలు పేర్లు నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఇక్కడ దేవుని ప్రవక్త మాట్లాడుతూ వై డిడ్ ఆరోన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 64:8:30 మార్నింగ్ జెఫర్సన్ విల్లాలో బోధించారు. కోడ్ నెంబర్ 102 102 అండి. వై డిడ్ ఆరోన్ హ్యావ్ ఆన్ హిస్ బ్లెస్డ్ ప్లేట్ the birthstone of each one of those patriarchs? Look at those mothers when they give the utterance, when them mothers and them Hebrew women in labor giving utterance to those children being born, it placed their name, it told their birth, it put them in the homeland and set them over to eternity. దేవుని ప్రవక్త చెప్తున్న మాట అర్థం చేసుకోవడానికి ముందు అహరోను న్యాయ విధాన పథకములో 2 పచ్చని రాళ్ళు ఉన్నాయి. 2 పచ్చలు రాళ్ళు కాదు, 2 పచ్చలు. ఆ 2 పచ్చలు అంటే 2 రాళ్ళు, రత్నములు అని చెప్తాం, రాళ్ళు కాదు, 2 రత్నములు, పచ్చ రత్నములు. ఆ 2 పచ్చ రత్నముల మీద ఒక రత్నం మీద 6 పేర్లు, ఒక రత్నం మీద 6 పేర్లు, ఇజ్రాయేలు 12 గోత్రముల పేర్లు చెక్కబడినవి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మీ అన్న అహరోను, లేవి గోత్రం చెందినటువంటి అహరోను, మీ అన్నగారిని యాజకుడిగా అభిషేకించు, అతనికి పాగా ధరింపచేయి, ఏపేలు ధరించు, నీటంగి ధరించు. ఆ ఏపోది మీద న్యాయ విధాన పథకం అనేది తయారు చేసి అల్లిక తయారు చేసి ఆయనకి పొదుగు. ఆ న్యాయ విధాన పథకంలో 2 లేత పచ్చలు అనగా 2 వజ్రాలు, దాన్ని మన ఇంగ్లీష్లో డైమండ్స్ అంటామండి. పెద్ద వజ్రాలు తీసుకొచ్చి దాని పొదుగు ఆ బంగారు జవుల్లో పెట్టి పొదుగు అంటే ఉంగరంలో పొడి ఎలా పెడతామో అలాగే ఆ వజ్రాన్ని బంగారంతో హూక్స్ అలా పట్టుకునే చేసి దాంట్లో పొదిగి అప్పుడు ఈ న్యాయ విధాన పథకంలో ఏ పేరు మీద తగిలించి అలా ఉంచు. ఆ రాయి మీద 6 పేర్లు ఒక పక్క, 6 పేర్లు ఒక పక్క, 12 పేర్లు వ్రాయము అన్నాడండి. ఇక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే
వజ్రము అనేది చాలా కఠినమైనటువంటి పదార్థం అండి. ఇక వజ్రము కంటే గట్టిది ఏ పదార్థమును లేదు. కింద రాసుకున్నాను, ఆయన ఇప్పుడు తీయడానికి అవదు. రెండవది డైమండ్. దాని అర్థం ఏంటంటే గ్రీకు భాషలో అడామాస్ అంటారండి. ఒక ఖరీదైన నవరత్నాల్లో ఒకటి. ఇది స్ఫటిక రూపము, ఘన పదార్థం. ఇది కార్బన్ రూపాంతరంలో ఒకటి. ఇవి లోతైన నేల మాడుగులు అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడతాయి. వజ్రం ఎలా ఏర్పడుతుందో దేవుని హిస్టరీలో రాయబడి ఉంది. రెండవది ఏంటంటే అత్యంత కఠినమైన పదార్థం కోరండం. చాలా గట్టిది కోరండం అనమాట. ఆ మాట కోసం తీసాను. ఇప్పుడు ఈ కోరండం తర్వాత ఇంకా గట్టిది ఏంటంటే వజ్రం అనమాట. ఇక వజ్రం దేని చేత నువ్వు ఘాటు పెట్టలేవు. అది చూడడానికి చాలా పలుచగా, అదే ఇలాగా చేస్తే మచ్చపడుతుందేమో, ఇలా గీస్తే ఘాటు పడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అంత స్పష్టంగా ఉంటుంది, అంత ఫినిషింగ్ ఉంటుంది. కానీ గొడ్డలతో నరికినా కానీ అది ఘాటు పడదు, చిన్న గీత కూడా పెట్టలేవు. ఎందుకు అంత గట్టిది అంటే అంత ఉష్ణంలో అది తయారైంది. అణువు పరమాణువుల ద్వారా అంత గట్టిగా తయారైంది. అందుకే అంత ఖరీదైంది. ఎంత స్పష్టంగా, ఎంత నిగడలాడుతూ ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది అది. ఈ రోజున దేవుని కుమారుని గురించి దేవుని ప్రవక్త మాట్లాడుతూ ఈ వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి అంటే 200 మీటర్లు 200 మీటర్స్ లోపల లావా ఉంది. భూమి లోపల అగ్ని, గొప్ప ఉష్ణం. సూర్య గోళంలో ఎటువంటి ఉష్ణం ఉందో భూమి మధ్యలో ఎటువంటి ఉష్ణం ఉంది. ఆ లోపల అది మండి అక్కడి నుంచి భూమి పొరలుగా పైకి వస్తుంది. అది అంత ఉష్ణంలో ఆ వజ్రం తయారవుతుంది, అది బయటకు వస్తుంది. ఈ వజ్రం చూడడానికి మసిబొగ్గులాగా నల్లగా కార్బన్లా ఉంటుందండి. అవి బయటికి లావా ద్వారా వచ్చేస్తాయి. వచ్చి కొన్ని నదుల్లోనూ కొన్ని అక్కడ ఇక్కడ చెదిరిపోయి ఉంటాయి. అలాగే కొంత లోపల భూగర్భంలో కూడా దొరుకుతూ ఉంటాయి. సముద్రాల వజ్రాలు ఉంటాయి, అలాగే భూమిలో వజ్రాలు దొరుకుతాయి. కానీ చూడడానికి మాత్రం అది నల్లగా మసిగొబ్బలాగా మట్టిలాగా ఉంటుంది. కానీ డీల్ చేసి ఈ వజ్రాల ఫ్యాక్టరీ వారు ఆ లోపల ఉన్నటువంటి లావాలో ఉన్నటువంటి వాటిని, సముద్రంలో ఉన్న వాటిని, ఆ లోయల్లో పడి ఉన్న వాటిని, ములుకాల్లో పడి ఉన్న వాటిని, ఎక్కడున్నప్పుడు కూడా వాటిని వడకట్టి తెచ్చి పట్టి దాన్ని మళ్ళీ వజ్రాంతోనే కొయ్యాల, ఇంకా దేంతోనే కొయ్యలేం. ఇప్పుడు అది నల్లగా మసిగొబ్బలాగా ఎందుకు పనికిరాని రూపంలో ఉన్నది ఈరోజు ప్రపంచంలో ఏది ప్రకాశించినంత వంతు ఆ గొప్ప ప్రకాశం ఏదైనా సూర్యుని కాంతి కానీ ఏదైనా కాంతి కానీ ప్రవేశపెడితే అంత గొప్ప ప్రకాశం తిరిగి మళ్ళీ ప్రతిబింబిస్తుందండి. సూర్యుని కాంతి దాన్ని ప్రకాశింప చేస్తే డైమండ్ షేప్లో కనుక దాన్ని కట్ చేస్తే మళ్ళీ 7 రంగులు ప్రతిబింబిస్తుంది. అది అంత స్ఫటికముగా, అంత స్వచ్ఛముగా, అంత కాంతిగా అది ఉంది. అంత ఖరీదైంది, అంత గట్టిది, అంత ఫినిషింగ్ కనిపిస్తుంది. అలాగే అంత ప్రకాశవంతంగా ఎందుకు ఉంటుందంటే దాని పుట్టుకలోనే దాని గుణం ఉన్నది. ఎక్కడ ఉంది దాని పుట్టుక? మనందరి పుట్టుక వేరు, వజ్రం తాలూకు పుట్టుక వేరు. అలాగనే ఈ భూమి పుట్ట ప్రతివారు వేరు, దేవుని కుమారుని యొక్క పుట్టుక వేరు. ఈ ప్రపంచంలో ఆదాము అనుకుని చాలా మానవాళి పుట్టుక వేరు, యేసుక్రీస్తు పుట్టుక వేరు. మనమైతే చనిపోయే ఒక మనిషి ద్వారా పుట్టాం.
పరిశుద్ధ వివాహం ద్వారా, పరిశుద్ధ తల్లిదండ్రుల ద్వారా, పరిశుద్ధ పాంపు ద్వారా ఒకప్పుడు నువ్వు నీ తండ్రి నడుములో ఒక కణమై ఉన్నావు. ఆ పరిశుద్ధ పాంపు ద్వారా తల్లి ద్వారా బయటకు వచ్చావు. కానీ తల్లి చనిపోతాడు, నువ్వు చనిపోతావు. కానీ యేసు రక్తం కానీ మరియమ్మ రక్తం కానీ లేకుండా కేవలం దేవుని చేత సృష్టించినటువంటి ప్రత్యేక నూతన సృష్టి అయి ఉన్నాడు. ఆయన దేవుడు కనుక ఆయన మరియమ్మ గర్భాన్ని పొదుగు ఎంతలో సృష్టించుకుని లోకంలో జన్మించాడు. అదే ఆయన ప్రత్యేకమైన పుట్టుక. అందుకే ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం సర్వ మానవులకు చనిపోయింది. ఆ కాలం చేత ఈరోజు సామ్యుడు కానీ నేను కానీ అందరూ పాపాలు క్షమించుటకు ఆయన అర్హత కలిగి ఉన్నాడు. ఈ రోజున నీవు నేను ఈ భూలోక తండ్రిని పుట్టడం కాదు, కానీ ఆ పరలోక తండ్రిని యేసు క్రీస్తును జన్మించినట్లయితే ఈ రోజు నీ పుట్టుక ఒక ప్రత్యేకమైనదే. నీ పుట్టుక ఎటువంటిది ఉంటుందంటే అనేక 200 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఆ వజ్రం ఎంత ఉష్ణంలో అది కరిగి అన్ని రకాల లాభాలు తనుకుని బయటకు వచ్చి ఆ మురుక్కాలంలోంచి లేకపోతే లోయ నుంచి బయటకు వచ్చి వజ్రంతో కోరబడి ఎలాగా షేప్ చేయబడి ప్రకాశిస్తుందో ఈరోజు నీవు నేను దేవుని చేత కోయబడి ఈరోజు మనం జన్మించి కోయబడి ఆ విధంగా ప్రకాశిస్తున్నాం. అందులో ఒక రత్నం మన విక్టర్ సామ్యూయల్ బాబు. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి సమయం. మనుషులు పైలాశాన్ని చూస్తారు, దేవుడు హృదయం చూస్తాడు. త్వరగా వెళ్ళిపోతాను. ఇక్కడ దేవుని ప్రవక్త మాట్లాడుతున్నారు, ఇందాక మనం చదువుకున్నాం. Why did Aaron have on his breastplate the birthstone of each one of those patriarchs? మన పితరులు ప్రతి ఒక్కరికి ఒక జన్మపు రాయిని తన వెన్ను మీద కలిగి ఉన్నాడు. అహరోను ప్రధాన యాజకుడైన అహరోను ఇశ్రాయేలు 12 గోత్రాలు పేర్లు జన్మపు రాయి. రూబేను ఒక రాయి, ఇస్సాకారు ఒక రాయి, యోదా ఒక రాయి, బెన్యామీను ఒక రాయి కలిగి ఉన్నాడు. ప్రతి పితరుడు ఒక గోత్రానికి ఒక జన్మపు రాయి ఉన్నది. ఆ రాయి ఎక్కడ ఉందంటే అహరోను వెన్ను మీద ఉన్నది. ఈరోజు మన ప్రధాన యాజకుడు ప్రభు యేసుక్రీస్తు అయితే నీ జన్మపు రాయి యేసు ప్రభు రొమ్ములో ఉన్నది. అనగా నీ పేరు యేసుక్రీస్తు రొమ్ము మీద ఉన్నది. నువ్వు అందరికీ కనబడతావు, ఎక్కడో చోట్ల ఉంటే కనబడదు. అహరోను ఆ ఆలయంలోకి వచ్చినప్పుడు ఆలయంలో ఆరాధించే ప్రతి విశ్వాసి ఏ గోత్రానికి చెందిన ఈ 20 లక్షల మందిలో నువ్వు ఏ గోత్రానికి చెందిన ఏ సమయంలో వచ్చినా అహరోను నిలబడినప్పుడు నీ పేరు అహరోను మీద కనబడి ఉన్నది. అలాగే ఈ రోజున నిజంగా యేసు ప్రభు జన్మించినట్లయితే నీ యొక్క ప్రధాన యాజకుడు యేసు ప్రభు అయితే యేసు క్రీస్తు యొక్క రొమ్ము మీద నీ పేరు నిశ్చయంగా కనిపించవలేను. నీ పేరు కనబడలేదు అంటే నువ్వు ఆరోను గోత్రం చెందినవాడు కావు. క్షమించండి, ఇశ్రాయేలు గోత్రం చెందినవాడు కావు. నువ్వు మోయాబీయుడైనా ఉండాలి, ఫిలిష్తీయుడైనా ఉండాలి, అమాలేకుడైనా ఉండాలి, లేక ఐగుప్తుడైనా ఉండాలి తప్ప ఇశ్రాయేలుడు కావు. ఇశ్రాయేలుకు 12 గోత్రాలు ఉన్నాయి, 12 రాళ్ళు ఉన్నాయి. అలాగే యెహోవా దేవునికి 12 మంది ఇశ్రాయేలుకి 12 మంది సంతానం 12 గోత్రాలు ఉంటే, అనగా యెహోవా దేవునికి పాత నిబంధనలో ఇశ్రాయేలుకి 12 గోత్రాలు కలిగి ఉంటే ఆ యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు. యేసు ప్రభువులకు 12 మంది అపోస్తలులు ఉన్నారు. అక్కడ మనం చదవడానికి సమయం లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఆ నూతన యెరూషలేములో 12 ముత్యములతో దానికి పునాది వేయబడింది. 12 రత్నములతో దానికి పునాది వేయబడినది. ఏంటి ఆ పట్టణము? ఈ నూతన యెరూషలేము పట్టణము నీవు నేనై ఉన్నాం. ఆ దగదగ ప్రకాశించు పరలోకం భూమి మీదకి వస్తున్న నూతన యెరూషలేము పట్టణం ఎవరో కాదు, ఈ కింద నుంచి ఎత్తబడిన వధువై ఉన్నది. ఆమె పరలోకం భూమి మీద నివసించడానికి
ఆమె దిగు వస్తూ ఉంది. యోహాను చూశాడు, కొత్త ఆకాశం కొత్త భూమి మీద దిగు వస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఈ రోజున దేవుని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అహరోను రెండవటువంటి మొదటిది సూర్యకాంతపు రాయి. అయితే ప్రకటన గ్రంథంలో 12 రత్నాల నుంచి రాయబడి ఆఖరిది సుగంధ అని రాయబడి ఉంది. అయితే ప్రవక్త ఎవరంటే మొదటిది సూర్యకాంతపు రాయి, ఆఖరిది సార్డిస్, ఇంగ్లీష్లో సార్డియన్స్ అని రాయబడి ఉంది. సార్డిస్ ఇక్కడ బైబిల్లో ఏమో సుగంధ ద్రవ్యం ఉంది 12వది, ఇక్కడ ప్రవక్త ఏమో ఆఖరిదేమో సార్డిస్ అన్నాడు. ఏంటి నేను పొరపడుతున్నానా, ప్రవక్త తప్పు చెప్తున్నాడు అని చాలాసేపు తికమకలు పడి, అంటే ఎన్నో సంవత్సరాల క్రితం దీన్ని రీసెర్చ్ చేసుకున్నప్పుడు కదండి. అప్పుడు మళ్ళీ నేను స్టడీ చేస్తే ఒక పక్క 6, ఒక పక్క 6, 12. ఈ మొదటి దాంట్లో మొదటి సూర్యకాంతపు రాయి, ఆఖరిది సార్డిస్ అనమాట. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే ఇక్కడ దాని గురించి వాక్యాన్ని ప్రవక్త చెప్తున్నాడు, చదువుతాను. అంటే వరుసగా టైం ఉన్నప్పుడు వరుసగా చెప్పగలం, టైం లేదు కదా. గాడ్స్ రిఫ్లెక్షన్, వర్తమానం పేరు జోసెఫ్ మీటింగ్ హిస్ బ్రదరన్ అని వర్తమానం.